హలో ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాక్స్. ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి ఆడియన్స్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే క్యూరియాసిటీని మెయింటైన్ చేసే జోనర్స్ అంటే అవే సస్పెన్స్ జోనర్స్. ఈ లిస్ట్లో మూవీస్ మ్యాక్సిమం మీరు చూసే ఉండొచ్చు, బట్ ఇంకో 2 to 3 times చూసిన అస్సలు బోర్ కొట్టిన మూవీస్ ఇవి. ఇక స్టార్ట్ చేస్తే లిస్ట్లో నెంబర్ 1 రైటర్. ఒక పోలీస్ స్టేషన్లో ఒక రైటర్ ఉంటాడు అండ్ రిటైర్మెంట్ కూడా దగ్గర పడుతున్న టైంలో అనుకోకుండా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది అండ్ అక్కడికి వెళ్ళాక అన్సర్టైన్లీ పారా డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. ఇది ఒక్కటే కాకుండా కేసుకి రిలేటెడ్గా క్రైమ్ సీన్ని కూడా అతనే క్రియేట్ చేస్తాడు. దీనివల్ల ఓవరాల్గా ఒక ఇన్నోసెంట్ పర్సన్ క్రైమ్లో ఇరుక్కుంటాడు. ఆ క్రైమ్కి ఏ సంబంధం లేని ఒక పర్సన్ అసలు ఆ కేసు నుంచి బయటపడతాడా లేదా అనేది మూవీ మెయిన్ ప్లాట్. అన్ని కాప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్లా కాకుండా ఒక డిఫరెంట్ అటెంప్ట్ దీనిలో చేస్తారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఒక నార్మల్ పర్సన్ని కాపాడడానికి ఒక రైటర్ ఎలాంటి మూవ్స్ తీసుకుంటాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించారు. ఓవరాల్గా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిం. ఈ బెస్ట్ థ్రిల్లర్ మనకి ఆహాలో తెలుగులో అవైలబుల్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ కాకి ద బీహార్ చాప్టర్, తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్. దీనిలో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్య. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తారు అండ్ తర్వాత ఎపిసోడ్ నుంచి గ్రాఫ్ అలా పెరిగిపోద్ది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. వాటిని బట్టి చెప్పొచ్చు ఇది ఒక కాప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని. సిరీస్లో చాలా వరకు అమిత్ హూదా గారి లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు. ఇంకా సిరీస్ మెయిన్ ప్లాట్లకు వెళ్తే ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ హూదా ఇంకా డేంజరస్ క్రిమినల్ చందన్, అసలు వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన వార్ ఏంటి, అసలు వీళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అనేది చూపిస్తూ మంచి క్యాట్ అండ్ మౌస్ రేస్ లాగా తీసుకువెళ్తారు. అండ్ అంతేకాకుండా చందన్ గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత రేసీ స్క్రీన్ ప్లేతో మోత మోగిపోతాయి. ప్లాట్ లైన్ కామన్గానే ఉన్న ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకుని తీశారు, భలే తీశారు అసలు. ఈ సిరీస్లో ఇంకో మెయిన్ థింగ్ గురించి చెప్పాలనుకుంటే పాలిటిక్స్కి, పవర్కి, అలాగే కరప్షన్కి ఉన్న రిలేషన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఇప్పుడు టెక్నాలజీ బాగా అప్డేట్ అయింది కాబట్టి క్రిమినల్స్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బట్ ఏ టెక్నాలజీ ఏమీ లేని టైంలో ఒక క్రిమినల్ని పట్టుకోవాలంటే ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసేవాళ్ళు అనేది ద బెస్ట్ వేలో ప్రజెంట్ చేశారు. బ్యాడ్ లాంగ్వేజ్ కానీ అడల్ట్ సీన్స్ కానీ ఏమీ లేవు. మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది, వాచ్ ఇట్ వన్స్. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ వదాంది, తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్. వదాంది అంటే రూమర్స్ అనే మీనింగ్ వస్తుంది. అదే మన అచ్చ తెలుగులో చెప్పాలి అంటే పుక్కార్లు అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇక సిరీస్ మెయిన్ ప్లాట్లోకి వెళ్తే మిస్టీరియస్గా ఒక అమ్మాయి చనిపోతుంది అండ్ ఆ కేసుని సంబంధించిన ఫేక్ డీటెయిల్స్ రూమర్స్గా ఎలా స్ప్రెడ్ అవుతాయి అనేది సిరీస్ మెయిన్ ప్లాట్. అండ్ ఫైనల్లీ ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేస్తారు అనేది రిమైనింగ్ స్టోరీ. సిరీస్ మొత్తానికి 15 క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుని సస్పెన్స్ని టాప్ నాచ్ వేలో చూపిస్తారు. అంతేకాకుండా వివేక్ అనే పోలీస్ ఆఫీసర్ సస్పీషియస్గా చనిపోయిన అమ్మాయి డెత్కి అసలు కారణం ఏంటి అనే ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇదంతా ఒక లెక్క అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. అట్లీస్ట్ ఈ ఒక్క ట్విస్ట్ కోసమైనా ఈ సిరీస్ మిస్ కాకుండా చూడండి. ఈ సిరీస్ని ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో అవైలబుల్గా ఉంది, ట్రై ఇట్ వన్స్. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ రేయికి వెయ్యి కళ్ళు. రత్సాసన్ మూవీకి వర్క్ చేసిన మేకర్స్ ఈ మూవీకి కూడా వర్క్ చేశారు. అలాంటప్పుడు మరి అవుట్పుట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇక మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే ఒక డెడ్ బాడీతో ఓపెన్ చేస్తారు అండ్ మర్డర్ కేసులో హీరోని కాప్స్ అరెస్ట్ కూడా చేస్తారు. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు అనేది మూవీ మెయిన్ ప్లాట్. నాకు అర్థమైంది, యాజ్ యూజువల్గా ఉంది కదా ఏముంది అంటారా, రేసీ స్క్రీన్ ప్లేతో మూవీ మొత్తం అయిపోద్ది. ఇప్పుడు చూసిన చాలా రోజులకి ఒక మంచి థ్రిల్లర్ చూసాము అనే ఫీలింగ్ వస్తుంది. అంత గ్రిప్పింగ్గా రాశారు స్టోరీని. అంతేకాకుండా ప్రతి సీన్ మనల్ని కట్టిపడేస్తుంది. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే అరాచకం అంతే. అండ్ మెయిన్లీ మూవీలో రివర్స్ సైకాలజీని యూజ్ చేస్తారు. చాలా వరకు అర్థం కాకపోవచ్చు, కానీ మూవీ అర్థమైతే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు. అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏమీ ఉండవు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి హ్యాపీగా చూసేయండి. సో దిస్ ఇస్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినిమాక్స్.